గురుగారు వేదకాలం నుంచి వెలుగుని ఒక దివ్య శక్తిగా ఆరాధించే సంప్రదాయం మనకుంది. దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? కార్తీక మాసంలో మనం ఈ వెలుగు గురించి చర్చించుకోవటం చాలా ఆనందదాయకం. మన సనాతన సంప్రదాయంలో వెలుగు, అగ్ని, సూర్యుడు, దీపము ఇలాంటి పదాలు వాటి పట్ల మనకి ఒక గురుస్థానీయం మనందరికీ ఉంది. ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ అని మన సంప్రదాయం చెప్తోంది. ఇంట్లో సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ చేసేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే మనం ఏది దేవతలకు అందచేయాలన్నా కూడా అగ్నిముఖం అంటే ఒకతనికి గనక మనం ఇస్తే అక్కడికి తప్పనిసరిగా వెళుతుంది అనే నమ్మకం ఆధునాతన సమాజంలో ఎలా మనకి ఉన్నదో ఆ రకంగానే అగ్నికి మనం ఏదైనా సమర్పిస్తే అది దేవతలకి వెళుతుంది. విష్ణుమూర్తికి ఏది కూడా ప్రత్యక్షంగా వెళ్ళదట. అందుకే ఒక దీపం వెలిగించమన్నారు. కార్తీక మాసంలో మనం ప్రత్యేకంగా గమనించాలి. దీపం వెలిగించామంటే అక్కడ అగ్ని ఉన్నట్టు లెక్క. అగ్ని ముఖంగా మనం చేసే ప్రార్థన అప్పుడు విష్ణువుకి వెళ్తుంది, అప్పుడు శివుడికి వెళ్తుంది. అందువల్ల ప్రతిదానికి కూడా మధ్యలో అగ్నిని ఉంచమన్నారు. అగ్ని నిప్పు. అగ్ని అంటే కేవలం జ్వాలనే కాదు, దీపం కూడా అగ్ని. అలాగే దినాంతే నిహితం తేజః అంటాడు కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో. సూర్య భగవానుడికి గుర్తు ఈ కార్తీక మాసంలో వెలిగేటువంటి వెలుగు, ఈ దీపం. ఎందుకంటే రాత్రిపూట సూర్యుడి యొక్క ప్రకాశం ఉండదు ప్రత్యక్షంగా మనందరికీ కూడా. కానీ సూర్యుడికి గుర్తుగా సూర్యుడు ఇదిగో నా వెలుగు ఇటువంటిది అని చెప్పటానికి అగ్నిలో తన ప్రకాశాన్ని ఉంచి వెళతాట. అందుకే దిలీపుడి యొక్క ప్రకాశం రఘుమహారాజులో ఉన్నది అని చెప్పటానికి కాళిదాసు చాలా చమత్కారంగా మాట చెప్పాడు. ఇది మన సంప్రదాయం ఏం చెప్తోందంటే సూర్యుడి యొక్క ప్రకాశం అగ్నిలో ఉంటుంది అని. అందుకే దీపంకి అంత విలువ. అందువల్ల దీపానికి అందరం కూడా నమస్కారం చేస్తాము. కాబట్టి అగ్నిముఖంగా, వెలుగు ముఖంగా అంటే ఒక వెలుగుని మనం నమస్కారం చేస్తే, ఒక జ్యోతిని మనం నమస్కారం చేస్తే అది దేవదేవుడు తప్పనిసరిగా స్వీకరిస్తాడు. మధ్యలో అధునాతన పరిభాషలో మీడియేటర్ అంటుంటారు చూడండి, మధ్యవర్తి లాంటిది దీపం లేకపోతే అగ్ని. అందువల్ల ప్రతి వాళ్ళం కూడా అగ్నిని ఆరాధించాలి. ఎందుకంటే భారతీయులందరూ కూడా అగ్ని ఆరాధకులు. అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. అది చెడు పనైనా సరే, ఒక అశుభ కార్యక్రమం అయినా సరే, శుభ కార్యక్రమం అయినా సరే, రెండు కార్యక్రమాల్లోనూ మన సంప్రదాయాల్లో చూడొచ్చు తప్పనిసరిగా నిప్పుని తప్పనిసరిగా మనం వాడతాం, అగ్నిని తప్పనిసరిగా వాడతాం. దానికి ప్రతీకే కార్తీక మాసంలో ఉన్నటువంటి దీపం. అందుకని ఒక సభా కార్యక్రమం జరిగిందా దీపం వెలిగించండి అంటారు. ఎందుకని? అగ్ని 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 అగ్నిముఖావై దేవాహ. ఏ కార్యక్రమం జరగాలన్నా ముందు అగ్నిని మనం సంతోషపెట్టాలి. అగ్ని ద్వారానే మన విన్నపాలు చేసుకోవాలి. అందువల్ల అగ్నికి సంబంధించిన వెలుగుకి మనం అంత ప్రాముఖ్యత ఇస్తాం.